హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు హీరోయిన్ల పరంగా మనం పర్టికులర్ గా మాట్లాడాలంటే దే ఆర్ వెరీ సీజన్స్, అంటే కొన్ని సీజన్ల వారీగా వస్తారు. ఒక స్టార్ హీరోలతో కంటిన్యూగా 4 హిట్లు ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో కామన్ గా సమంత కావచ్చు, తమన్నా కావచ్చు, కాజల్ కావచ్చు, సో వీళ్ళందరూ కూడా ఈ విధంగా సినిమాలు చేసిన వాళ్ళే. ఇక రీసెంట్ గా చూసుకున్నట్లయితే శ్రీలీల, కృతి శెట్టి, సో ఇలా వస్తూ ఉన్నారనమాట. సో వరుస పెట్టి ఒక ఇయర్ గా తీసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఈ హీరోయిన్ కి సంబంధించినంత వరకు 2024 లో ఆవిడ ఒక్క సినిమా కూడా లేదు. బట్ 2025 మొత్తం కూడా ఈవిడ ఏలబోతుంది అనమాట. సో ఆ హీరోయిన్ మరెవరో కాదు, త్రిష. సో యాక్చువల్లీ వన్స్ అపాన్ ఎ టైం త్రిష గారికి ఉన్నటువంటి స్టార్డమ్ ఓ లెవెల్లో ఉన్నప్పటికీ దాని తర్వాత కొన్ని ఫ్లాపులు రావడంతో ఆవిడ కాస్త తగ్గారు. ఇక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆవిడ సేమ్ గ్లామర్ ని ఆ విధంగా మెయింటైన్ చేయడంతో ఆవిడకి వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. సో ఈ 2025 లో మన ముందరికి ఆవిడ 6 సినిమాలతో రాబోతున్నారనమాట. సో 6 సినిమాలు ఏంటన్న విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. సో అందులో తమిళ తల అని పిలువబడేటటువంటి అజిత్ గారితోనే 2 సినిమాలు చేయబోతున్నారనమాట. సో విదా మయూర్చి అండ్ గుడ్ అండ్ బ్యాడ్ అగ్లీ అనేటటువంటి 2 సినిమాలు అజిత్ గారు ఈ 2025 లో మన ముందరికి తీసుకురాబోతున్నారు. ఈ 2 సినిమాల్లో కూడా హీరోయిన్ గా త్రిష గారినే సెలెక్ట్ చేశారు. ఇక మణిరత్నం డైరెక్షన్ లో కమల్ హాసన్ గారి హీరోగా నటిస్తున్నటువంటి థగ్ లైఫ్ సినిమా సంబంధించి కూడాను హీరోయిన్ గా త్రిష గారే రాబోతున్నారు. సో యాక్చువల్లీ ఈ థగ్ లైఫ్ అనేటటువంటి సినిమా మనకి కొంతకాలం ముందరే రావాల్సి ఉంది. బట్ కొంచెం పోస్ట్ పోన్ అవుతూ మొత్తానికి 2025 లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. సో కమల్ హాసన్ గారి పక్కన త్రిష గారు హీరోయిన్ గా నటిస్తున్నారు. సో ఇక రీసెంట్ గా పాన్ ఇండియన్ సినిమా తీసినటువంటి సూర్య గారు కంగువాతో అంత మంచి సక్సెస్ అందుకోలేదు. సో అందువల్లే సూర్య 45 అనేటటువంటి టైటిల్ తో మొత్తానికి ఒక సినిమాని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి కూడాను హీరోయిన్ గా త్రిష గారిని అనుకుంటున్నారట. సో ఇదంతా కూడాను కోలీవుడ్ కి సంబంధించి. ఇక మన టాలీవుడ్ లో చూసుకున్నట్లయితే ఈ 2025 లో మన ముందరికి రాబోతున్నటువంటి మెగాస్టార్ గారి సినిమా విశ్వంబర. సో ఈ సినిమాకి సంబంధించి కూడా మామూలుగా అయితే జనవరిలో రిలీజ్ అవ్వాలి. బట్ గేమ్ చేంజర్ కి పోటీ కాకూడదన్న ఉద్దేశంతో సినిమాని ఏప్రిల్ కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. బట్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా త్రిష గారే నటిస్తున్నారు. ఇక దాంతో పాటు మలయాళం సినిమా ఐడెంటిటీ అనేటటువంటి చిత్రంలో కూడాను త్రిష గారే హీరోయిన్ గా చేస్తున్నారనమాట. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ 2025 మొత్తం త్రిష గారే థియేటర్ లో కనిపించబోతున్నారు. యాక్చువల్లీ 2024 లో ఆవిడ స్క్రీన్ లో కనిపించారు కానీ బట్ అది కొద్ది సమయం మాత్రమే. సో ఇళయ దళపతి విజయ్ సినిమా అనేటువంటి గోడ్ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ లో మాత్రమే ఆవిడ మనకు కనిపించడం జరిగింది కానీ ఎలాంటి సినిమా రాలేదు. బట్ 2025 లో త్రిష యాలబోతున్నారు. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే మన టాలీవుడ్ నుంచి అయితే కొంతమంది శ్రీలీల కావచ్చు, కృతి శెట్టి కావచ్చు, ఒకప్పుడు కొంచెం హిట్లు ఉన్నాయి కానీ ఈ మధ్య ఫ్లాపులు రావడంతో వాళ్ళు కూడా సినిమాలు కాస్త తగ్గించారు. సో ఈ గ్యాప్ ని తగ్గించుకున్న మరి త్రిష గారు మన క్రష్ లిస్ట్ లో జాయిన్ అవ్వబోతారా మళ్ళీ అన్న విషయం తెలియాలంటే మన ఈ 2025 వరకు మొత్తం వెయిట్ చేసి చూడాల్సిందనమాట. సో త్రిష దగ్గర నుంచి రాబోతున్నటువంటి ఈ సినిమాస్ లో మీరు ఏ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.